అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి నారాయణ. సీఎం రాజధానిపై లాంగ్ విజన్తో ఉన్నారని చెప్పారు. రైతుల భూముల విలువలు పెరగాలంటే పరిశ్రమలు రావాలంటే అదనపు భూమి అవసరమని చెప్పారు. భూములిచ్చిన వారి ల్యాండ్ రేటు పడిపోతుందని, రైతుల్లో సందేహం వద్దన్నారు. ఏడాదిలోపే ఉద్యోగుల భవనాలు, ట్రంక్ రోడ్లు పూర్తవుతాయన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం ఎప్పటికీ రాదు. అంటే యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ సిటీ తీసుకున్నామో దానికి ఆనుకొని ఉండే విలేజెస్ యాక్చువల్గా కొంతమంది వచ్చి మేము ల్యాండ్ పూలింగ్ ఇస్తామని చెప్పారు. అది వాళ్ళతో యాక్చువల్గా ప్రజాప్రతినిధులకు చెప్పాము. వాళ్ళు యాక్చువల్గా డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. యాక్చువల్గా 2014-19లోనే ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టాలనుకున్నాం. దాని మీద అప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం పోయిన తర్వాత అది వాళ్ళు ఆపేశారు. దాని మీద యాక్చువల్గా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయన్నీ కూడా స్టడీ చేస్తున్నాం. త్వరలో దాని మీద డెసిషన్ తీసుకుని ముందు